సబ్బవరం మండలం అంతకాపల్లి శివారు రావులమ్మపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ నేత చొక్కాకుల వెంకట్రావు జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 1న తన బర్త్డే అయినప్పటికీ బర్ల సత్యవతి అనే తన అభిమాని ఇక్కడ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని సంకల్పించిందన్నారు. దాంతో తాను సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. భవిష్యత్తులో తాను బాల్యంలో ఇక్కడే చదువుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగానని గుర్తు చేసుకుంటూ ఎలాంటి సహకారం కావాలన్నా ఇక్కడ ఉపాధ్యాయులు సందేహపడవద్దని హామీ ఇచ్చారు. నాన్నగారు ఇలాంటి కార్యక్రమాన్ని చేద్దాం అనుకుంటున్నాను, వద్దమ్మా ఎందుకని చెప్పాను. కానీ మంచి కార్యక్రమం అన్నది కేక్ కటింగ్లు ఇవి అవి వద్దు, కానీ ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి ఏదైనా మంచి చేసే అవకాశాన్ని అయితే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఈ పుస్తకాల పంపిణీ మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో ముఖ్యంగా అది చేస్తే మా ఊర్లోనే చేయాలి, మా గ్రామం పిల్లలకే అది మా స్కూల్కే మంచి పేరు రావాలని మరి ఆవిడకి చెప్పడం జరిగింది. కూడా అలవాటు అయితే లేదు, గతంలో ఎప్పుడో చేసుకున్నటువంటి పరిస్థితి 12 ఏళ్ల క్రితం. తర్వాత కాలంలో నేను ఎప్పుడూ కూడా ప్రతి జూలై 1 నా జన్మదినం ఎప్పుడూ కూడా స్వామివారి సేవలో తిరుపతిలో ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం ఈ 12-13 ఏళ్ళ నుంచి కూడా మరి అక్కడే ఆ కార్యక్రమాన్ని అక్కడే జరిపించుకుంటా ఉన్నాను. వచ్చింది మరి ఈ సందర్భంగా హెచ్ఎం గారితో పాటు ఉపాధ్యాయులందరికీ కూడా మా అభినందనలు. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తాలూకా కృషి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ స్కూల్స్లో ఆ రిజల్ట్ కనబడుతుంది. మరి ఒక మంచి సందర్భం ఏంటంటే మాన్యశ్రీ చొక్కాకుల వెంకట్రావు గారి జన్మదిన సందర్భంగా ఏదైనా పిల్లలకి సామాజిక సేవ కింద ఏదైనా చేయాలనుకున్నారండి. దానికోసం తలపెట్టిన కార్యక్రమమే ఈ పుస్తకాల వితరణ అనేది. ఆయన ఎప్పుడూ అంటుంటారు, నా ఊరు నా పిల్లలు నా ప్రజ అని. ఆయన మేము బయట ఎక్కడో ఏదో చేస్తామని చెప్పాం, కానీ ఆయన నా పిల్లలకి ఏదైనా చేస్తానమ్మా అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఏనాడు కూడా ఆయన దీన్ని కనీసం ఏది చెప్పుకోవడానికి కూడా ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. దయచేసి అందరికీ ఒక విషయం అండి, దీన్ని రాజకీయ కోణంగా మాత్రం దయచేసి ఎవరు కూడా చూడొద్దండి. ప్రత్యర్థిత్వానికి కానీ ముఖ్యంగా ఆయన మన గ్రామం నుంచి ఈ గ్రామంలోనే చదువుకొని ఈ గ్రామం నుంచే ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదిగి ఈ గ్రామానికి అనేకమైనటువంటి సర్వీసులు చేసినటువంటి వ్యక్తి. అలాగే వ్యక్తిపరంగా ఎంతోమందికి వ్యక్తులకి సొంతంగా ఆ స్వలబ్ధి చేసినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి మన గ్రామంలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా స్కూలు హెడ్ మాస్టర్ గారికి కానీ స్టాఫ్ ఈ యొక్క ఏర్పాటు చేసుకోవడం మన చొక్కాకుల గారు లేట్ అయినప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి
గతంలో కింద సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం హాస్టల్ విద్యార్థులు సుమారు ఒక 20 మంది పెరిగారంటే మరి ఇంతకుముందు హాస్టల్ ఏ స్థితిలో ఉన్నదో తెలిసే గత ప్రభుత్వంలో మరి పంచగాల రమేష్ బాబు గారు ఆశీస్సుల ద్వారా అక్కడ హాస్టల్లో సుమారు 25 లక్షల రూపాయలతో మరి అక్కడ గొచ్చులు అయ్యి ఏర్పాటు చేసుకోవడం, టైర్లు ఏర్పాటు చేసుకోవడం, లైట్లు ఏర్పాటు చేసుకోవడం, ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవడం అంతా బాగుండడం వల్ల ఈ యొక్క విద్యార్థులు పెరగడం కూడా జరిగింది. గతంలో కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టీవీ ఇచ్చారు, ఎవరు ఇచ్చారంటే మరి చొక్కాకుల వెంకటరావు గురించి అక్కడ ఉన్న విద్యార్థులు కానీ వాటిని కానీ చాలా హెల్ప్ చేశారని చెప్పడం కూడా జరిగింది. ఇంతటి అవకాశం కలిగిన పెద్దలందరికీ